హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ సిరిరాజ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను కిచెన్ కౌంటర్ టాప్ని సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ అయితే నేను లంచ్లోకి వడ కర్రీ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఇలాగా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు, అలాగే మనకి కావాల్సిన వాటర్ వేసుకొని పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక స్టవ్ మీద కర్రీ పెట్టేశాను. అలాగే ఇంకొక స్టవ్ మీద వచ్చేసి వడలు చేస్తున్నాను కర్రీలోకి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ముందు కర్రీలో వడలు వేసాము అంటే కర్రీ అనేది వడకి బాగా పడుతుంది. ఇప్పుడు అది తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వంట చేయడం అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే వాష్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు, అలాగే ఇప్పుడు వంట చేసిన గిన్నెలు ఇవన్నీ కూడా ఉంటే వాష్ చేస్తున్నాను. నేను నార్మల్గా డైలీ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన వెంటనే ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. కానీ ఇవాళ అవి క్లీన్ చేయలేదు. ఇంకా అందుకని రెండు కూడా వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ కౌంటర్ టాప్ ఆర్గనైజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందైతే కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్తో కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక క్లాత్తో తడంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత అయితే దీని మీద ఇలాగా ఒక స్టాండ్ పెట్టుకున్నాను. అండ్ ఈ స్టాండ్ మీద వచ్చేసి ఇలాగా చిన్నవి 2 ఫ్లవర్ పాట్స్ పెట్టుకున్నాను. ఇవి ఇంతకు ముందు నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. ఇప్పుడు అక్కడ వేరేటివి పెట్టి ఇవి తెచ్చి ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇలాగా మిడిల్లో వచ్చేసి టీ కప్స్ పెట్టాను. ఈ స్టాండ్ పక్కన వచ్చేసి థర్మాకోల్ షీట్ ఒకటి ఉంటే దానికి ఇలాగా పెయింట్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ ఇంకొక స్టాండ్ పెట్టి దాని మీద వచ్చేసి ఇలాగా బొమ్మలు పెట్టాను. ఈ బొమ్మలు ఇంకా స్టాండ్స్ ఇవన్నీ కూడా నేను తయారు చేసుకున్నాను DIYs. ఈ బొమ్మలు అయితే ఉలన్తో తయారు చేశాను. ఈ స్విచ్ బోర్డ్ దగ్గర మిక్సీ పెట్టేశాను. మిక్సీ కింద కార్డ్బోర్డ్ ఎందుకు వేసాను అంటే మిక్సీకి కింద వైపు రబ్బర్స్ వచ్చాయి, అవి అంటుకుపోతుంటాయి. అందుకని ఇలాగా కార్డ్బోర్డ్ వేసాను. ఇంకా మిక్సీ మీద ఇలాగా ఫ్రూట్స్ది బాస్కెట్ ఒకటి పెట్టాను. విండో దగ్గర ఈ పెయింట్ అయితే ఇంతకు ముందే పెట్టాను. అండ్ ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలాగా సైడ్కి హ్యాంగ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక వైపు వచ్చేసి చిన్నది కుండ ఒకటి ఉంటే దానికి ఇలాగా పెయింట్ చేసి దాన్ని పెడుతున్నాను ఇంకొక వైపు. నేనైతే విండోని ఇంకా కౌంటర్ టాప్ని ఇలాగా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.